హలో హాయ్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు మిరియాల రసం ఎలా పెట్టేది నేను చూపిస్తున్నాను. చూడండి. ఇదో ఇంత చింతపండు వేసుకోండి. ఇక 2 టమాటాలు. ఇంకో కిటికీ ఏంటంటే ఇవి ఇట్లా కొట్టుకొని మూతులు ఇట్లా కొట్టుకొని కొంచెం అట్ట నీళ్ళల్లో అద్దుకొని వేసుకుంటే పొట్టు గాలికి ఎగిరిపోదు, తొందరగా వచ్చేస్తుంది. ఎన్ని ఎల్లిపాయలు వేస్తాను రసంలోకి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిది. వాతం పిత్తం ఇలా నీళ్ళలో తడుక్కుంటే ఇట్లా పొట్టు గాలికి ఎగిరిపోకుండా తొందరగా అయిపోతుంది, ఈజీ కూడా వస్తుంది. ఇది ఇంత కచ్చాపిచ్చగా వేసి మిరియాలు దాంట్లో వేస్తున్నాం. చూడండి, స్టవ్ ముట్టించుకుంటున్నా. మళ్ళీ తర్వాత రసం చేసిన తర్వాత చూపిస్తాను. ఒక స్పూన్ వేసుకోండి నూనె. ఇందులో కొంచెం 2 ఎల్లిపాయలు నలగొట్టి వేసుకోండి. 2 కాయలు మాత్రమే. తాలింపు గింజలు వేసుకోండి. వేసాక కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత చింతపండు, ఉల్లిగడ్డలు, 2 టమాటాలు మగ్గబెట్టి ఉప్పున్నాను కదా. ఈ రసము ఈ తర్వాతలో వస్తే తర్వాతలో ఉడిస్తే ఎంత రసం కావడుతుందో చూసుకొని ఆ పులుపు తగినట్టు వేసుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కొన్ని చూసి పోసుకోండి. మిరియాల పొడి, పేపర్ పొడి ఇంత వేసుకోండి. సరిపోతుంది. సైంధవలోనూ ఇంత వేసుకోండి. ఇంత చేస్తున్నాను. చూడండి, పొడి బెల్లం అంత వేస్తున్నాను. పసుపు వేసి పసుపు ఇది అయిపోయాయి మిరియాల రసం. మీకు పులుపు ఎక్కువ ఉందంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. లేదు పులుపు బాగా తినే వాళ్ళు ఉంటే అదే సరిపోతుంది.
రెడీ. మిరియాల రసం రెడీ. ఇది చూసుకొని ఇలా చేసుకోండి. మీకు నచ్చితే బెల్ బటన్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మిరపకాయలు కట్ చేసుకొని కొనలు అటు మధ్య గీసుకొని జీలకర్ర కొంచెం వాము సైంధవలో కలుపుకొని మధ్యలో ఇట్లా పెట్టుకోండి. ఇది కారం లేవు మిరపకాయలు అయినా పిల్లలు తింటారు కాబట్టి కారం ఉంటుందని అట్లా పెట్టినాను. ఎందుకంటే గ్యాస్ట్రిక్ అట్లా వస్తుంది కదా, అందుకు కొంచెం వాము కలిపి వేస్తున్నాను బజ్జీలు. చూడండి, ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు. గ్లాసులో వేసుకోండి. దేంట్లో గిన్నెలో దాంట్లో అయితే మీకు అనుకూలంగా రాదు. ఇట్లా గ్లాసులో అయితే మిరపకాయ నిండా మురుగుతుంది. ఇది ఇట్లా వేసుకోండి. గ్యాస్ అయిపోయింది. ఇట్లా గ్లాస్లో పోసి ఎందుకు తీసుకోమంటున్నానంటే మీకు ఎవరికి చిన్న పిల్లలు కానీ రానల్లో కానీ బాగా వస్తుంది. అట్లా గ్లాస్లో పోసి తీసుకుంటే. కొంచెం పిండి లూజ్ అయింది. నా మనోడు ఒకటి తొందర పెడుతుంటే కొంచెం లూజ్ అయింది పిండి, అయినా బాగానే వస్తుంది. చూడండి, ఇట్లా వాము జీలకర్ర కొంచెం మధ్యలో సైంధవలో పెట్టుకొని వేసుకోవడం వల్ల గ్యాస్ ఈ బజ్జీ తింటే గ్యాస్ కూడా రాదు. ఇది గోంగూర చట్నీ బజ్జీ మిరియాల రసం కాంబినేషన్. రోజు గోంగూర చట్నీ మిరియాల రసము మిరపకాయ బజ్జీ కాంబినేషన్. ఈరోజు నాది ఈ వీడియో. నాకు లైక్, మీకు నచ్చితే నాకు లైక్ కొట్టండి. నాకు దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అది ఏంది సబ్స్క్రైబ్ చేయండి.